గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కృష్ణారావు సార్ చెప్పినటువంటి విషయాలన్నీ ఇప్పుడు మీరు బాగా అవపోసన పెట్టి మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసి ఆయన చెప్పిన చిట్కాలని అనుసరించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు మీలో చాలామంది థింక్ 90% ఆఫ్ యూ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ జనరల్గా 10th అయిపోయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏం చదవాలి, సో ఇటువంటి క్వశ్చన్స్, డౌట్స్ చాలామంది అడుగుతుంటుంటారు. ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ఆ హ్యాండ్అవుట్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్అవుట్ ఒకసారి ఆన్సర్ చేయండి. అది ఆన్సర్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే నేను సైన్స్ స్ట్రీమ్లో వెళ్ళాలా, లేకపోతే ఆర్ట్స్, హ్యుమానిటీస్, హెచ్ఈసి, సిఈసి లాంటి హ్యుమానిటీస్ స్ట్రీమ్లో వెళ్ళాలా, కామర్స్ లాంటి స్ట్రీమ్కి వెళ్ళాలా, సో కామర్స్ లాంటి స్ట్రీమ్కి వెళ్ళాలా, ఆర్ లేకపోతే లిబరల్ ఆర్ట్స్ లాంటి స్ట్రీమ్స్కి వెళ్ళాలా. సో ఇటువంటి డౌట్స్కి మీ అంతటి మీరే ఆన్సర్ తెలుసుకోవచ్చు. ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 5 minutes ఇస్తాను, ఒకసారి మొత్తం చదవండి. అదేవి మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసేది కాదు, మీ యాప్టిట్యూడ్ని టెస్ట్ చేసేది. యాప్టిట్యూడ్ని టెస్ట్ చేయడం అంటే మీకు దేంట్లో, ఈ యాప్టిట్యూడ్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్, ఆసక్తి. మనకి లైఫ్లో దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఫస్ట్ మీ పేరు రాసుకోండి, దాని మీద అది మీది అని ఒక స్టాంప్ వేసుకున్నట్టు, ఈ హ్యాండ్అవుట్ నాది అని చెప్పి. ఆ తర్వాత మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు, ఏం చదువుతున్నారు, ఈ 3 రాసుకున్న తర్వాత ఆ హ్యాండ్అవుట్ మీ సొంతం అయిపోయింది. అయిపోయిన తర్వాత దాంట్లో మీ ఇష్టం, దీంట్లో తప్పు ఆన్సర్లు లేవు, రైట్ ఆన్సర్లు ఉండవు. వాట్ ఎవర్ యూ మార్క్ విల్ బి రైట్ ఆర్ ఇట్ మే బి రాంగ్ ఆల్సో. సో దర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ ఫండమెంటలీ. ఏది రైట్ కాదు, ఏది తప్పు కాదు. మనం ఏం చేసినా అది జస్టిఫికేషన్ చేసుకుంటే చాలు. మనం చేసే ప్రయత్నాన్ని, మనం చేసే పనిని జస్టిఫై చేసుకోవాలి. సో దాన్ని బట్టి మొత్తం 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 10 క్వశ్చన్స్ ఇవి నాలెడ్జ్ని పరీక్షించే క్వశ్చన్స్ కాదు, మీకు ఏమి ఇష్టమో తెలుసుకునే క్వశ్చన్స్. ఎవరు తెలుసుకోవడం నాకు అక్కర్లా, మీ పేరెంట్స్కి అక్కర్లేదు, మీ టీచర్లకి అక్కర్లేదు. మీకు ఏమి ఇష్టమో మీరు తెలుసుకుంటే చాలు. సో నేను ఒక క్వశ్చన్ చదివి చూపిస్తాను మీకు. వాట్ యాక్టివిటీస్ డూ యూ ఎంజాయ్ డూయింగ్ ఇన్ యువర్ ఫ్రీ టైం? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయడం మనకిష్టం? రీడింగ్ బుక్స్, రైటింగ్ స్టోరీస్, ఆర్ క్రియేటింగ్ ఆర్ట్, ప్లేయింగ్ స్పోర్ట్స్, డాన్సింగ్, ఆర్ ఎంగేజింగ్ ఇన్ అవుట్డోర్ యాక్టివిటీస్. సి, సాల్వింగ్ ద పజల్స్, కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్స్, ఆర్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్. డి, మేనేజింగ్ ది ఫైనాన్సెస్, అండర్స్టాండింగ్ ఎకనామిక్స్, ఆర్ లెర్నింగ్ అబౌట్ ద బిజినెస్. ఇందులో రాంగ్ ఆన్సర్ ఏమైనా ఉందా? మీకు ఏది ఇష్టమో అది పెట్టండి. మీరు ఏది చేస్తున్నారు, వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ. గత 13-14 సంవత్సరాల నుంచి మీరు రెగ్యులర్గా ఏం చేస్తున్నారు అనే అంశం మీద ఈ మొదటి క్వశ్చన్, మిగతా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సపోజ్ సెకండ్ క్వశ్చన్, వాట్ సబ్జెక్ట్స్ డూ యూ ఫైండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద స్కూల్? లాంగ్వేజెస్, ఏ ఆప్షన్ ఏలో లాంగ్వేజెస్, హిస్టరీ, ఆర్ సోషల్ సైన్సెస్. బి, మ్యాథమెటిక్స్, సైన్స్, ఆర్ కంప్యూటర్ సైన్స్. చాలామందికి 10th క్లాస్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఉంది. తర్వాత ఈ సిలో బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, ఆర్ అకౌంటింగ్. డిలో ఫిజిక్స్, ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ డ్యాన్స్. ఇది. సో ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత ఇందులో మీరు ఏది చేస్తున్నారో అది, ఏదైతే మీకు ఇష్టమో, ఏ సబ్జెక్ట్ ఇష్టమో ఆ సబ్జెక్ట్కి ఆప్షన్ పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్ డూ యూ ప్రిఫర్? అంటే మీరు ఒక పని చేసేటప్పుడు, ఎగ్జామ్స్ కోసం చదువుకోవడం, లేకపోతే ఇంకేదేదన్నా చేసేటప్పుడు మీకు ఎలాంటి పరిసరాలు ఉండాలి? వాట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ డూ యూ ప్రిఫర్? వర్క్ ఎన్వైరన్మెంట్ డూ యూ ప్రిఫర్? ఏ, ఆఫీస్ సెట్టింగ్ విత్ రెగ్యులర్ అవర్స్,
రెగ్యులర్ అవర్స్ అంటే ఏంటి? మార్నింగ్ 9 to 5 అటువంటివి. అవుట్డోర్స్ ఆర్ ఇన్ ఏ laboratory setting. C. Fast-paced and dynamic environment. D. Creative space with flexible hours. సో క్రియేటివ్ స్పేస్ అంటే ఏంటి? మీకు ఇష్టమైన పని చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు. అంటే మీ రూమ్ మీకు ఉండాలి, ఆ రూమ్లో మీరు సెల్ ఫోన్ పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్ చూడాలి, ఫోటోలు పెట్టుకోవాలి, ఫోటోలు అప్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి, మ్యూజిక్ చూడాలి, డ్యాన్స్ చూడాలి, ఆర్ లేకపోతే పెయింటింగ్ చేయాలి. ఇక మీ ఇష్టం, ఏం చేస్తారనేది మీ ఇష్టం. జనరల్గా ఎలా ఉంటే మీరు పని బాగా చేస్తారు. ఎందుకంటే చాలామంది చదివేటప్పుడు కూడా చెవిలో మ్యూజిక్ పెట్టుకుని వింటుంటారు. అలా చెవిలో మ్యూజిక్ పెట్టుకుని వింటూ చదువుతుంటారు. అలా చదివితేనే చదివినట్టు, లేకపోతే వాడు పుట్టినట్టే కాదు, ఇంకా మనిషే కాదు వాడు అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. సో అది థర్డ్. అండ్ రిమెంబర్, నథింగ్ ఈజ్ రాంగ్, నథింగ్ ఈజ్ రైట్. ఆల్ ఆర్ కరెక్ట్, ఆల్ ఆర్ రాంగ్. క్వశ్చన్ నెంబర్ 4. What are your strengths? A. Communication, writing or public speaking. B. Problem solving, analytical thinking or logical reasoning. C. Leadership management or teamwork. D. Creativity, imagination or innovation. So వీటిలో creativity, imagination, innovation అంటే మీనింగ్ ఏంటి? Suppose if you are a poet, writing poems is a creativity. If you are a painter, drawing some images is your creativity with your imagination. ఇప్పుడు ఇన్నోవేషన్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్యన చాలామంది పిల్లలు. 9th క్లాస్లోనే ఐ థింక్ ఇన్ 2022 అనుకుంటా, మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టీ హబ్ అని ఒకటి ఏర్పాటు చేసింది. ఈ టీ హబ్లో 9th క్లాస్ చదివే 2 అమ్మాయిలకి 5 lakhs rupees తెలంగాణ గవర్నమెంట్ సీడ్ ఫండింగ్ ఇచ్చింది. సీడ్ ఫండింగ్ అంటే ఏంటి? ఒక స్టార్టప్ కంపెనీ పెట్టడానికి కావలసినటువంటి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. 9th క్లాస్ చదివే అమ్మాయిలు స్టార్టప్ కంపెనీ పెట్టడానికి కావలసినటువంటి సీడ్ ఫండింగ్ గవర్నమెంటే ఇచ్చింది. ఆ 5 lakhs rupees లోన్ ఇచ్చినట్టు కాదు, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది. మీరు స్టార్ట్ చేయండి, కంపెనీ స్టార్ట్ చేయండి అని చెప్పి. సో ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే మీకు సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ కూడా ముందుంది రోజున. సో ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకు ఏమన్నా, సపోజ్ సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తుంటారు స్కూల్లో, మీరు ఆ సైన్స్ ఎగ్జిబిషన్లో ఏదైనా మోడల్స్ తయారు చేస్తుంటారు. ఆ మోడల్స్ మీరు గవర్నమెంట్కి కూడా పంపించవచ్చు, అంటే టీ హబ్ లాంటి సంస్థలకి పంపించవచ్చు. ఆ మోడల్కి సంబంధించిన ఫార్ములాస్, ప్రిన్సిపల్స్ అన్నీ తయారు చేసి వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఆ మోడల్ని రియాలిటీలోకి తీసుకురావడానికి కావలసినటువంటి ఫండింగ్ ఇస్తుంది. దాని అవసరమైతే దాని కంపెనీ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, నేను ఏజ్ చిన్నది, నా మాట ఎవరు ఎనరు ఇట్లా అనుకోకండి. అది ఆ రోజులు పోయినాయి. ఈరోజు ప్రతి పేరెంట్ పిల్లలు చెప్పే మాట వింటున్నారు. ప్రతి టీచర్ కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పార్టిసిపేటివ్ డెమోక్రటిక్ అప్రోచ్లో గవర్నమెంట్ కూడా ఉంది. సో మీకు ఈ 5th క్వశ్చన్ ప్రకారం ఏది ఇంట్రెస్టో అది. అండ్ క్వశ్చన్ నెంబర్ 6. హౌ డూ యూ అప్రోచ్ ద ఛాలెంజెస్? జీవితంలో మనకి రకరకాల ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు సడన్గా క్లాస్ రూమ్లోకి వచ్చి ఒక సైన్స్ టీచరో మ్యాథ్స్ టీచరో రేపు ఎగ్జామ్ ఉందంటారు. సిలబస్ ఏం చెప్పరు, నిన్నటి వరకు ఈరోజు వరకు సిలబస్ చెప్పకుండా సర్ప్రైజ్ టెస్ట్ పెడతారు. వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అంటావా? విల్ యూ యాక్సెప్ట్ ది ఛాలెంజ్? యూ డెఫినెట్లీ యాక్సెప్ట్ ది ఛాలెంజ్. ఇటువంటి అది నేను చెప్పింది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఏదైనా ఆట ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. సో క్రికెట్ ఆడుతున్నప్పుడు చివరి బాల్కి 4 runs 6 runs కొట్టాల్సినటువంటి అవసరం ఉందనుకుంది. ఆ 6 ఏం కొడతాం, ఒక బాల్ మిగిలింది. అవతలోడేమో సూపర్ ఫాస్ట్గా గంటకి 150 kilometers వేగంతో బంతేస్తున్నాడు. ఇదేం కొడతావా అని చెప్పి మ్యాచ్ ఇచ్చేసి నేను ఓడిపోయాను, నేను అవుట్ అని చెప్పి వెళ్ళిపోతావా? ఆ బాల్ తీసుకుంటావా? డెఫినెట్లీ యూ టేక్ దట్ బాల్. యూ పుట్ 100% ఆఫ్ యువర్ ఎఫర్ట్స్
టు హిట్ దట్ బాల్ అవుట్ ఆఫ్ ద స్టేడియం. నువ్వు 100% ప్రయత్నం అయితే చేస్తావు, ఆ బాల్ని చివరి బంతిని స్టేడియం బయటికి కొట్టి 6 రన్స్ సాధించే ప్రయత్నంలో సర్వరకాల ప్రయత్నాలు చేస్తాం. అది ఒకటే బాల్ ఉందని చెప్పి వదిలేయట్లేదు, దాన్ని 6 పరుగులు కొట్టాలనేటటువంటి ప్రయత్నం చేసి తీరుతాం. వచ్చిందా మ్యాచ్ విన్ అయినట్టు, రాలేదా నో ప్రాబ్లం, ఇంకో మ్యాచ్ ఉంది నెక్స్ట్. ఇది ఛాలెంజెస్ తీసుకోవడం అంటే. మనం ఆటలాడేది అందుకే. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో మనకి కేపీఎస్ 21st సెంచరీ కాలేజీలో ఈ క్యాంపస్లో ఓన్లీ మీకు క్లాసెస్ చెప్పడం, లేకపోతే ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ సివిక్స్, పొలిటికల్ సైన్స్ ఇటువంటివి చెప్పడమే కాదు. ద ఓవరాల్ కాంప్రహెన్సివ్ సిస్టమ్ ఆఫ్ ద 21st సెంచరీ కాలేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ 3 డైమెన్షన్స్. ఒకటి కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో మీకు ప్రతిరోజు మనసుకు హత్తుకునేలాగా పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఏ రోజైనా సరే వాళ్ళు ఫుల్ ప్రిపరేషన్ తోటి వస్తారు. నేను ఆల్రెడీ ఫిజిక్స్ ఎప్పుడో చదువుకున్నాను, కెమిస్ట్రీ చిన్నప్పుడే చదివేశాను, మ్యాథ్స్లో నాకు 100కి 200 మార్కులు వచ్చినాయి అని చెప్పి సాటిస్ఫై కారండి. ప్రతిరోజు క్లాస్కి వచ్చే ముందు ప్రిపేర్ అయ్యి వచ్చి మరీ చెప్తారు. అలా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత దీంతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కరిక్యులర్ అంటే చదువుకోవడం, ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే చదువుతో పాటు అడిషనల్గా ఉండే స్పోర్ట్స్ అండ్ గేమ్స్. గేమ్స్ కాదు కానీ స్పోర్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఆడిస్తాం. మాకు ఉన్నటువంటి గ్రౌండ్ ఉంది చక్కగా. ఆ గ్రౌండ్లో ఈ ఈవెన్ బాక్స్ క్రికెట్ కూడా ఉంది. మీరు వస్తున్నప్పుడు చూసి ఉంటారు. సో బాక్స్ క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, ఇటువంటి స్పోర్ట్స్ అనేక రకాల స్పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఈవెన్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంది. అండ్ మా దగ్గర 4 పీటీ సార్లు ఉన్నారు, ఇంక్లూడింగ్ సెపరేట్లీ ఫర్ ద బాయ్స్ అండ్ ది గర్ల్స్. సో ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మూడోది ఏంటి? కో కరిక్యులర్ యాక్టివిటీస్. కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్. కో కరిక్యులర్ అంటే కరిక్యులర్లో చదువుకున్నాం, ఎక్స్ట్రా కరిక్యులర్లో ఆడుకున్నాం. కో కరిక్యులర్లో చదువుకున్న దాన్ని, ఆడుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేయాలో చూసుకుంటాం. అంటే సపోజ్ సోషల్ స్టడీస్లో, పొలిటికల్ సైన్స్లో పార్లమెంటు గురించి చదివేమనుకో, అసలు ఆ పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి ఒక మాక్ పార్లమెంటు నిర్వహిస్తాం. అది సో రీసెంట్గానే ఒక 15 రోజుల క్రితమే ఒక మాక్ పార్లమెంట్ నిర్వహించాం. మా యూట్యూబ్ ఛానల్లో ఆ మాక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫుల్ లెంగ్త్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. పార్లమెంట్లో అసలు ఏ విధంగా ఈ ఎంపీలు పనిచేస్తారనేటటువంటి విషయాన్ని స్టూడెంట్సే నేర్చుకుని దాన్ని ప్రదర్శిస్తారు, అక్కడ చేసి చూపిస్తారు. సో ఇక్కడ మా పి కృష్ణ ప్రదీప్ అనే ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఈ మొత్తం వీడియో ఉంది, అది చూడండి. తర్వాత అలాగే మీరు లోపలికి వస్తున్నప్పుడు ఈ చిన్న ప్యాసేజ్ ఉంది కదా, ఆ ప్యాసేజ్లో మీరు రైట్ సైడ్లో ఒక బ్యానర్ ఉంది, మీరు చూసుంటే. నెక్స్ట్ మేము ఫిబ్రవరిలో చేయబోయేటటువంటి ఎక్స్ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించిన బ్యానర్ అది. అండ్ వాట్ ఈస్ దట్ కో కరిక్యులర్ యాక్టివిటీ అంటే MUN. సోషల్ స్టడీస్లో మీరు యునైటెడ్ నేషన్స్ గురించి చదువుతారు. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఆ ఏజెన్సీకి సంబంధించి ఏ విధంగా పనిచేస్తుంది, ఆ మాక్ యునైటెడ్ నేషన్స్ అనే ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. స్టూడెంట్సే చేస్తారు. స్టూడెంట్స్ అసలు మొత్తం ఫస్ట్ దాని గురించి చదువుకుంటారు, చదువుకునే దాని కీలకమైన పాయింట్లు చూస్తారు. తర్వాత యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీలో, జనరల్ అసెంబ్లీలో రిజల్యూషన్స్ ఎలా పాస్ చేస్తారో చూస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద అటాక్ చేసింది. అలా అటాక్ చేయడం రైటా రాంగా అనే విషయాన్ని 2 కోణాల నుంచి అనలైజ్ చేస్తారు. ఇజ్రాయెల్ చేసేది రైటా రాంగా అండ్ పాలస్తీనా చేసేది రైటా రాంగా, ఈ 2 కోణాల నుంచి అనలైజ్ చేస్తారు. చేసి మొత్తం అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక 20 రోజుల పాటు ప్రిపేర్ అయ్యాక దాన్ని యాక్చువల్గా ఆ MUN అనే ఒక కార్యక్రమంలో, మాక్ యునైటెడ్ నేషన్స్ అనే కార్యక్రమంలో దాన్ని డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. అంటే ఇలా మనం చదువుకున్నప్పుడు అది కాంప్రహెన్సివ్నెస్ ఉంటుంది. దాంట్లో వాట్ యు స్టడీడ్ షుడ్ బి ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటెడ్, ప్రాక్టికల్లీ సీన్. అండ్ అలాగే చదువుకుంటే మనకి మంచి మార్కులు వస్తాయి. ఒక్కోసారి పాస్ కావచ్చు, ఒక్కోసారి ఫెయిల్ కావచ్చు, తక్కువ మార్కులు రావచ్చు. పాస్ అయినోడు గ్రేట్ కాదు,
ఫెయిల్ అయినోడు వరస్ట్ కాదు. అండ్ ఈ విషయాన్ని మనం ఎలా నేర్చుకోవాలి? ఆటలాడడం ద్వారా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆటలాడతామో, కబడ్డీ ఆడతాం, కబడ్డీ ఆడినప్పుడు ఇప్పుడు సపోజ్ క్రికెట్ ఆడుతున్నాం అనుకో, ఫాస్ట్ బౌలర్ వస్తాడు. ఫాస్ట్ బౌలర్ వచ్చినప్పుడు అరే స్లో వేయాలి, నాకు బ్యాటింగ్ సరిగ్గా రాదని చెప్పి మనం అంటాం, స్లో బాల్ వేయమంటాం. అలాగే బయటికి కొడితే కొట్టినోడే బాల్ తీసుకురావాలంటాం, అండ్ బయటికి కొడితే అవుట్ అంటాం. ఇలాంటి ఎగ్జామ్షన్స్ పెట్టేసుకుంటాం. కానీ కబడ్డీలో అట్లా ఉంటుందా? కబడ్డీ ఆడుతున్నావు అనుకో, కోతకి వెళ్ళావంటే కొట్టాల్సిందే, లేకపోతే పట్టాల్సిందే. అవతలోడు పడతాడు, నువ్వు కొట్టాలి. ఈ రెండిట్లో ఏదో జరిగిపోతుంది. అది కొట్టేవు పాయింట్ వస్తుంది, పట్టాడు వాడికి పాయింట్ వస్తుంది. నువ్వు పాయింట్ తెచ్చుకున్నావు అని చెప్పి వాడిని కొడతావా? దిస్ ఇస్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ అ గేమ్. కాబట్టి ఒకసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. గెలవాలనే పట్టుదల మాత్రం వదలం. అలా గెలవాలనే పట్టుదల వదలకుండా ఓడిపోయినా సరే ఇంకో అవకాశం ఉంటుంది అనే ప్రయత్నం చేయాలని నేర్పించేటటువంటిదే స్పోర్ట్స్. సో దేర్ఫోర్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ స్టూడెంట్ టు ప్లే సమ్ స్పోర్ట్స్. ఏదో ఒకటి ఆడాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆడాలి. అది కబడ్డీ ఆడతావా, ఖోఖో ఆడతావా, వాలీబాల్ ఆడతావా, క్రికెట్ ఆడతావా, ఏదో ఒకటి ఆడాలి. ఆడినప్పుడు ఓడిపోవాలి, ఓడిన తర్వాత అప్పుడు గెలవాలి. ఆ గెలిచినప్పుడు వచ్చేటటువంటి కిక్ ఉంటుంది చూడు, ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. సో ఇట్లా మనకి జీవితంలో వచ్చే ఛాలెంజెస్ని తీసుకోవడానికి, లైఫ్ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ 21st century కాలేజ్ ఉంది. అంటే వీఆర్ నాట్ హియర్ టు మేక్ యూ ఐఏఎస్, వీఆర్ నాట్ హియర్ టు మేక్ యూ ఐపీఎస్. వీ డోంట్ ప్రామిస్ దట్. ఐఏఎస్ చేపిస్తా, ఐపీఎస్ చేపిస్తా అని ప్రామిస్ చేయం. బట్ ఐ విల్ ప్రామిస్ యూ దట్ ఐ విల్ మేక్ యూ యాజ్ ఎ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒక ఉత్తమ పౌరుడిగా, భారత పౌరుడిగా రూపొందిస్తాననేటటువంటిది మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే ఇంత కరికులం ఉన్నప్పుడు అది డెఫినెట్గా ఆ రకంగా చేయగలుగుతాం. సో అట్లా ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఏవేవి ఉన్నాయి అంటే ఇవి మొత్తం ఈ పాటికి మీరు మొత్తం 10 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టుంటారు. సో మరి మీకు ఏమి ఇష్టం ఈ ఆన్సర్ని బట్టి ఒకసారి లెక్క పెట్టుకోండి. సపోజ్ మీరు పెట్టిన ఆన్సర్స్లో ఏబిసిడి అని ఉన్నాయి. ఇందులో ఏ అనే ఆన్సర్ ఎక్కువసార్లు వచ్చిందనుకో, ఇఫ్ ఏ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు అదర్ బిసిడి, దెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యుమానిటీస్. అంటే హెచ్ఈసి లాంటి సబ్జెక్టులు అంటే నీకు ఇష్టం అని అర్థం. ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ దేర్, అంటే 10 ఉన్నాయి, 10లో ఎక్కువగా ఏ అనే పదం వచ్చింది. ఇందాక ఎవరో లెక్చరర్ అవుతా అన్నాడు ఒక అబ్బాయి. సో ఐ థింక్ డెఫినెట్లీ అతను ఎక్కువ ఏలు పెట్టుంటాడు. సో యామ్ ఐ రైట్? కంగ్రాచులేషన్స్. అండ్ తర్వాత ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ బీస్ ఆర్ దేర్, బి ఎక్కువ సార్లు వచ్చిందనుకో, మీరు స్టెమ్ అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్టులు అంటే మీకు బాగా ఇష్టం. మీరు ఎంపీసీ అటువంటి సబ్జెక్టులు తీసుకోవడం ఇష్టం. అండ్ అలాగే సి ఎక్కువ సార్లు వచ్చిందనుకో, మీకు సి అంటే ఏంటి? సి ఫర్ కామర్స్, బిజినెస్ ఆర్ మేనేజ్మెంట్ స్టడీస్. ఈ సిఈసి లాంటి లేకపోతే ఎంఈసి లాంటి సబ్జెక్టులు మీకు ఇంటర్మీడియట్లో బెస్ట్ గ్రూప్ అవుతుంది. సి అనే ఆప్షన్ కనుక ఎక్కువ పెడితే. అండ్ ఇఫ్ యువర్ ఆప్షన్ ఈజ్ డి, మోర్ నెంబర్ ఆఫ్ డీస్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఆప్షన్స్, దెన్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్, ఇలాంటి ఈ ఎడ్యుకేషన్ స్ట్రీమ్ని ఎంచుకుంటే బెటర్. సో కాబట్టి ఇది మీరు దగ్గర పెట్టుకోండి, ఎప్పటికైనా దగ్గర పెట్టుకోండి. మీ పేరెంట్స్ చూపించి మీరు ఏది ఒరిజినల్గా ఏది ఇంట్రెస్ట్ ఉన్నారో, మీ మైండ్లో మీ యాటిట్యూడ్ ఏంటి, మీ యాప్టిట్యూడ్ ఏంటి అని డిసైడ్ చేసేటటువంటి ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది. వాట్ యు లైక్ అనేది దీంట్లో చెప్పబడింది. సో అట్లాగే మీరు 10th క్లాస్లో వచ్చిన తర్వాత మీకున్నటువంటి ఒక సమస్య ఈ రకంగా పరిష్కరించుకోవచ్చు. రెండో ఆస్పెక్ట్, ఎగ్జామ్స్ రాస్తారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలామంది పిల్లలు చెప్పేటటువంటి ఒక కంప్లైంట్, చదివింది గుర్తుండట్లేదు. అది సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఏదైనా సరే చదివింది గుర్తుండట్లేదు. ఇది కేవలం చదివింది గుర్తుండకపోవడం అనేది కేవలం మన భ్రమ. రియాలిటీలో మనం చదివింది మర్చిపోం యాక్చువల్గా. బట్ ఎందుకు మర్చిపోతామంటే మనం చదవం కాబట్టి. అంటే పుస్తకం ముందు పెట్టుకుంటే చదివినట్టు కాదు. అది పుస్తకం ముందు పెట్టుకుని అకార్డింగ్ టు ఆర్టికల్ 1 ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి చదువుకుంటే వెళ్ళేవనుకో, అది చదివినట్టు కాదు.
యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్. మనందరికీ న్యాచురల్ ఇన్బిల్ట్ మెమరీ ఉంటుంది. రీసెంట్గా ఒక సినిమా చూశాను, పుష్ప సినిమా అంటుంది. చూసారా పుష్ప సినిమా? ఎక్సలెంట్. గేమ్ చేంజర్ చూసారా? నేను చూశాను పొద్దున్నే, ఆ సినిమా చూసే ఇక్కడికి వస్తున్నాను. సినిమా పెద్ద బాగాలేదు, యావరేజ్ సినిమా. సో ఈ పుష్ప సినిమా ఫస్ట్ పార్ట్ కూడా ఉంది కదా, ఆ ఫస్ట్ పార్ట్లో హీరో ఇలా చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి, సార్ వస్తున్నాడు, చేతులు అట్లా కట్టుకుని నిలబడ్డావేంటి అని అంటాడు. అంటే అప్పుడు హీరో ఏమంటాడు, ఈ చెయ్యి నాదే, చెయ్యి కదా, కాలా, ఓకే ఓకే సారీ కాలు, ఈ కాలు నాది, ఈ కాలు నాది అని అంటాడు. ఆ తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. ఆ ఫైట్ సీక్వెన్స్లో ఈ పోలీసులు ఎర్రచందనం పట్టుకోవడానికి వస్తుంటారు. అప్పుడు మన హీరో ఆ ఎర్రచందనం కట్టి ఉన్నటువంటి మొత్తం దొంగలన్నింటినీ నీళ్ళలో వేసేస్తాడు. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్లో ఆ హీరో ఒక తెల్ల వైట్ కలర్లో ఉండే టీషర్ట్ వేసుకుని ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా చేస్తుంటాడు. ఎవరికి అబ్జెక్షన్ ఉన్నట్టుంది ఇక్కడ? వైట్ టీషర్టేనా, వైట్ షర్టేనా? బ్లాక్ బనీన్. మరి మీకు ఎవరు చెప్పారు మీకు మెమరీ నాకు లేదని చెప్పి? బనీన్ వేసుకున్న కలర్ కూడా మీకు గుర్తుంది, అది కూడా షర్ట్ కూడా కాదు, బ్లాక్ బనీను, అది చేతులు కాదు కాళ్ళు అని కూడా గుర్తుంది. ఈ కాలు నాదే, ఆ కాలు నాదే. మరి అది గుర్తుంది, మరి సబ్జెక్ట్ ఎందుకు గుర్తుండదు? డెఫినెట్గా గుర్తుంటుంది. ఎందుకంటే సినిమా చూసేటప్పుడు మనం ఫోకస్ చేస్తాము. దట్ ఈస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ద థింగ్స్. ఫోకస్ అంటే ఏంటి? అన్డివైడెడ్ అటెన్షన్. అన్డివైడెడ్ అటెన్షన్ అంటే ఏంటి? కీపింగ్ సంథింగ్ అటెంటివ్ విత్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్. మొత్తం మన శరీరాన్ని, తర్వాత మన మైండ్ని, మన ఆత్మని మొత్తం ఏకాగ్రతతో పెట్టి చూడటం. అంటే ఇప్పుడు సినిమా చూసేటప్పుడు కేవలం కళ్ళే చూడట్లేదు, ఇంకేం చూస్తున్నాయి? కళ్ళు కాకుండా మన శరీరం అంతా చూస్తుంది దాన్ని. అండ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ వీఆర్ ఫాలోయింగ్ ద థింగ్స్. యాక్చువల్లీ మనం చెవులతో చూస్తున్నాం, అంటే వింటున్నాం. అలాగే మన కళ్ళతో చూస్తున్నాం, అది ఎనివే ఉంటుంది. అండ్ హీరో దెబ్బ తగిలితే మనం బాధపడుతున్నాం, హీరో విలన్ కొడుతుంటే ఎయ్ అని కూడా అంటుంటాం అప్పుడప్పుడు గబుక్కున. అంటే వీఆర్ ఫీలింగ్ ద పెయిన్ ఆఫ్ ద హీరో. ఇది కాన్సన్ట్రేషన్ అంటే, ఇది ఫోకస్ అంటే, అన్డివైడెడ్ అటెన్షన్ అంటే. సో దీనికోసం ఏం చేస్తున్నారు? యూఆర్ క్రియేటింగ్ ఎన్ ఎన్వైరన్మెంట్, ఒక పరిసరాలు సృష్టిస్తుంది. అంటే మనం సినిమా చూసేటప్పుడు ఇట్లా వెలుగుగా ఉంటుందా? మొత్తం చీకటి చేస్తారు, ఓన్లీ స్క్రీన్ మాత్రమే ఇల్యూమినేట్ అవుతూ ఉంటుంది, చుట్టుపక్కల సరౌండ్ సౌండ్ ఉంటుంది. అలాంటి పరిసరాలని మనం కూడా ఇంట్లో పెట్టుకుని చదువుకుంటే ఫోకస్డ్గా చదువుతాము. స్టార్టింగ్లో చెప్పే కదా, చెవిలో సెల్ ఫోన్ పెట్టుకుని, ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ చదవడం. ఇట్ ఈస్ డివైడెడ్ అటెన్షన్. యు ఆర్ డివైడింగ్ యువర్ అటెన్షన్ బిట్వీన్ యువర్ బుక్ అండ్ ద మ్యూజిక్. డివైడ్ ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్గా మర్చిపోతావు. మ్యూజిక్ గుర్తుంటుంది, ఎందుకంటే మ్యూజిక్ అంటే నువ్వు ఎక్కువ ఫోకస్ చేస్తావు, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు. ఆ డివైడ్ చేసిన దాంట్లో 90% మ్యూజిక్కి వెళ్తుంది, ఓన్లీ 10% మాత్రమే పుస్తకానికి వెళ్తుంది. అలాగే రెండోది ఏం చేయాలి ఇప్పుడు అంటే, నువ్వు కూడా సినిమా థియేటర్లో లాగానే లైట్లన్నీ ఆర్పేసుకుని చదువు. లైట్లు ఆర్పేసుకుంటే ఏం కనపడుతుంది అనొచ్చు. స్క్రీన్ ఎలా అయితే ఇల్యూమినేట్ అవుతుందో, ఒక టేబుల్ ల్యాంప్ పెట్టుకొని, టేబుల్ ల్యాంప్ పెట్టుకొని చదువు. చాలామంది పిల్లలు మంచం మీద పడుకొని చదువుతారు. మంచం మీద పడుకుంటే వచ్చేది చదువు కాదు, మరేంటి? నిద్ర తప్ప ఏం రాదు. సో కాబట్టి ఈ చక్కగా కూర్చొని టేబుల్ మీద కూర్చొని బుక్ పెట్టుకొని, దాని మీద టేబుల్ ల్యాంప్ పెట్టుకొని లైట్ ఫోకస్ మొత్తం ఆ పుస్తకం మీద పడుతుండగా చదవండి. అండ్ అలాగే మీరు మీకు
ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. మీరు చదువుతున్నారంటే పేరెంట్స్ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తుంటారు. అది గబుక్కని మీరు చాలా రోజుల తర్వాత ఈ అమావాస్యకు పౌర్ణానికో చదువుతున్నారనుకోండి, అప్పుడు డాడీ న్యూస్ పేపర్ కూడా ఓపెన్ చేయడానికి భయపడతాడు. మా న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే సౌండ్ వస్తుందేమో, పిల్లాడు డిస్టర్బ్ అయిపోతాడేమో అని చెప్పి ఆ డిస్టర్బెన్స్ చేయకుండా ఉండడం కోసం. కాబట్టి ఏం చేయాలంటే మీరు చదువుతున్న విషయాన్ని 10 మందికి తెలిసేటట్టుగా ఏం చేయాలి, ఏదైనా ఒక సింబల్ మీరు ధరించండి. సింబల్ ధరించడం అంటే ఏంటి, ఒక స్కార్ఫ్ కట్టుకోండి, ఆర్ లేకపోతే ఒక క్యాప్ పెట్టుకోండి, ఆర్ లేకపోతే ఒక హుడ్డీ వేసుకోండి. ఇలాంటివి చేస్తే వెన్ యువర్ పేరెంట్స్ ఆర్ వాచింగ్ దే విల్ రికగ్నైజ్ దట్ యు ఆర్ స్టడీయింగ్ విత్ ఫోకస్ తోటి చదువుతున్నారనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. దెన్ దే స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ. హౌ గ్రేట్ ఇట్ వుడ్ బీ ఇఫ్ ద పేరెంట్స్ రెస్పెక్ట్ యూ. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఏంటి, పిల్లలు పెద్దల్ని గౌరవించాలి అనే సూత్రాన్ని నేర్చుకున్నాం. బట్ రివర్స్ జరిగితే ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల్ని, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గౌరవించడం అనేది జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచన. కాబట్టి మీ పేరెంట్స్ మిమ్మల్ని గౌరవించేటట్టు చేసుకోవాలి. చేయాలంటే ఎక్కువేం చేయక్కర్లా, మీరు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చేస్తే చాలు. అలాగే చదివేటప్పుడు 55 నిమిషాలు జనరల్గా మన రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది, 55 మినిట్స్. ఆ 55 మినిట్స్ ఆర్ 50 to 55 మినిట్స్ రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆ 50 to 55 మినిట్స్ వరకు ప్రామిస్ ఆన్ యువర్ సెల్ఫ్ దట్ ఐ విల్ నాట్ రైజ్ ఫ్రమ్ మై సీట్. నా మీద ఒట్టేయడం కాదు, మీ మీద మీరే ఒట్టేసుకోండి. ఏమని, నేను 50 నిమిషాల వరకు ఒకసారి పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టాను, నేను పైకి లేవను అని మీ మీద మీరే ఒట్టేసుకోండి. ఎందుకంటే ఎందుకు లేస్తుంటాం మనం, వంటింట్లోకి వెళ్ళి మురుకులు తినడానికో, బిస్కెట్లు తినడానికో, ఆర్ వాటర్ తాగడానికో, ఏదో ఒకటి మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఇవన్నీ ముందే తెచ్చుకుని పెట్టుకోండి. తెచ్చుకుని టేబుల్ మీద పెట్టుకొని ఆ తర్వాత చదవడం మొదలుపెట్టండి. 50 to 55 నిమిషాల పాటు అసలు అక్కడి నుంచి కదిలే ప్రయత్నమే చేయకండి. అండ్ ఆ తర్వాత 55th మినిట్ తర్వాత మీరు లేచి తిరగమని కాదు అక్కడ అన్నట్టు, అదే చైర్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఎలా అయితే జోసెఫ్ సార్ చెప్పినప్పుడు 1 గంట కూర్చున్నారు కదా, కాసేపు నిలబడి కూర్చోండి అని చెప్పి అక్కడే ఉండి కొంచెం రిలాక్స్ అవ్వండి. అదే చైర్లో కూర్చొని ఒళ్ళు విరుచుకోండి. ఒళ్ళు విరుచుకోవడంలో తప్పేం లేదు. అంటే మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మజిల్స్ రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది. బ్రెయిన్ రిలాక్స్ అయినప్పుడు కొంచెం ఆక్సిజన్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకుంటుందో నువ్వు మళ్ళీ రిఫ్రెష్ అవుతావు, అప్పుడు ఇంకా ఎక్కువ ఇంటేక్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో నెక్స్ట్ ఈ 5 నిమిషాలు ఇట్లా బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో 10 to 15 మినిట్స్ ఏం చేయండి అంటే, ఆ చదివిన దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక 5 మినిట్స్ గుర్తు తెచ్చుకోండి. నెమరు వేసుకోవడం అంటాం. ఆ నెమరు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు చూడకుండా మీకు ఏం గుర్తుంటే అది రాయండి. అంతే, చూడకుండా రాయండి. బట్ ఏ గుర్తుంటే, గుర్తున్నా గుర్తు లేకపోయినా ఏది గుర్తుంటే అది రాయండి. ఈ ప్రాక్టీస్ కనుక చేస్తే అంటే ఎంత, మొత్తం 1:15 నుంచి 1:30 టైము ఒక సెషన్లో మీరు ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేయడం జరిగింది. డెఫినెట్లీ యూ ఇంప్రూవ్ యువర్ ఫోకస్ అండ్ అటెన్షన్ అండ్ యువర్ మెమరీ ఆటోమేటికలీ బిల్డ్. ఎలా అయితే మనం 3 గంటల సినిమా, పుష్ప 2 అయితే ఎంతసేపు, అది 3 గంటల 20 నిమిషాల సినిమా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 20 నిమిషాలు యాడ్ చేస్తున్నారంట. సెకండ్ టైం ఏమి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు అర్జెంటుగా, ఎలాగో ఓటీటీలో వస్తుంది ఒక 1 మంత్ పోతే. అంటే 3 గంటల 40 నిమిషాల సినిమా ప్లస్ ఇంటర్వెల్తో కలుపుకుని 4 గంటల సినిమా. అది ఓపికగా చూస్తాం. చూడడమే కాకుండా అందులో వాడు టీ షర్ట్ ఏ కలర్ వేసుకున్నాడు, నల్ల షర్ట్ వేసుకున్నాడా, పూల సొక్క వేసుకున్నాడా, ఫీలింగ్స్ వస్తున్నాయా, ఆ పాట ఎప్పుడు పాడాడు, ఇలాంటివన్నీ మనకు గుర్తుంటాయి. అనవసరమైన ఫీలింగ్స్ ఇవన్నీ. బట్ అనవసరమైన ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకున్నామో అవసరమైన ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాడి వల్ల ఇప్పుడు వాడు నల్ల బనీన్ వేసుకున్నాడు, ఈ క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లో. సోషల్ స్టడీస్లో అల్లు అర్జున్ పుష్ప 1లో ఏ బనీన్ కలర్ వేసుకున్నాడు, వస్తుంది ఆ క్వశ్చన్? రాదు. కానీ A+B² అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో ఇది మనకి ఏదైతే అవసరమో అవసరమైన దాన్ని మనం తక్కువ చేస్తున్నాం, అనవసరమైన దాన్ని ఎక్కువ పెట్టుకుంటాం. రివర్స్ చేద్దాం. ఈ మిగతా 2 నెలల పాటు ఆర్ 1 మంత్ ఆర్ 1.5 మంత్ పాటు ఈ రివర్స్ చేయడం జరిగితే, ఆ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం జరిగితే
ఆటోమేటిక్గా మీకు మ్యాక్సిమం మార్కులు సంపాదించడానికి అవకాశం. ఎందుకంటే మెమరీ మీద కదా మనం రాయగలిగేది. ద మోర్ యూ ఇంప్రూవ్ యువర్ మెమరీ, ద బెటర్ యూ ప్రజెంట్ ఇన్ ది ఆన్సర్స్. కాబట్టి ఈ ఫండమెంటల్గా ఈరోజు నేను చెప్పిన దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫోకస్, అంతే, అన్డివైడెడ్ అటెన్షన్. సో ఇందాక జోసెఫ్ సార్ చెప్పినట్టే ఇంకొకసారి టీచర్లు అక్కర్లేదు, లెక్చరర్లు అక్కర్లేదు, స్టూడెంట్స్ ఒకసారి నిలబడతారా? మీ ఫోకస్ ఎంత ఉందో చూద్దాం. నేను చెప్పింది సార్ మీరు అక్కర్లా, టీచర్లు అక్కర్లేదు. ఓకే ఓకే. సో ఈ ఫోకస్ అనే ఆస్పెక్ట్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. మిమ్మల్ని నిలబెట్టింది ఏదో పనిష్మెంట్ అట్లా కాదు, జస్ట్ ఒక ఫన్ యాక్టివిటీ. చేస్తారా ఫన్ యాక్టివిటీ? మీ ఫోకస్ ఉందిగా, అందరికీ ఫోకస్ ఉందిగా, ఉన్నవాళ్ళు చేయొద్దండి. సో ఉన్నవాళ్ళందరూ చేయొద్దండి. టాటా చెప్పండి ఒకసారి. బాయ్ బాయ్ బాయ్. మీ చేయి తీసుకొచ్చి గడ్డం మీద పెట్టుకోండి. గడ్డం మీద పెట్టుకోండి. గడ్డం ఎక్కడుందా మీకు? గడ్డం ఎక్కడుంది? నేనేం చెప్పాను? అన్డివైడెడ్ అటెన్షన్. కూర్చోండి. సో అన్డివైడెడ్ అటెన్షన్ అంటే మీ చెవులు కూడా దాని మీద ఫోకస్ చేయాలి. ఓన్లీ విజువల్ సెన్సెస్ మాత్రమే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఆడిటరీ సెన్సెస్ మీద ఇగ్నోర్ చేస్తున్నారు. సో విజువల్ యాజ్ వెల్ యాజ్ ఆడిటరీ. మనం చుట్టుపక్కల జరిగే విషయాలు వినాల్సిన అవసరం లేదు చదువుకునేటప్పుడు. సో మీ విజువల్స్ మొత్తం 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో 5 సెన్సెస్ కూడా కంప్లీట్గా మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అలా కాన్సన్ట్రేట్ చేయడానికి నేను చెప్పినటువంటి పద్ధతే ఈ ఇల్యూమినేషన్ టెక్నిక్. ఆ ఇల్యూమినేషన్ టెక్నిక్ ఏంటి? టేబుల్ ల్యాంప్ టెక్నిక్. ఇంట్లో మొత్తం లైట్లన్నీ ఆర్పేసి టేబుల్ ల్యాంప్ పెట్టుకుని ఒక స్కార్ఫ్ కానీ, ఒక క్యాప్ కానీ, లేకపోతే ఒక స్పెషల్ షర్ట్ కానీ వేసుకొని, ఎలా అయితే మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక యూనిఫామ్లో వెళ్తామో, మీరు చదువుకునేటప్పుడు కూడా అటువంటి ఒక యూనిఫామ్ లాంటిది మెయింటైన్ చేసి ఆ రకంగా మీరు కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ అటెన్షన్, ఫోకస్ ఇన్ జస్ట్ ఎ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఆర్ 10 days. ఓకే. సో మీకు ఇచ్చినటువంటి హ్యాండ్అవుట్ ఇంటికి తీసుకెళ్ళండి, మీ పేరెంట్స్ చూపించండి. దాన్ని బట్టి మీ యాప్టిట్యూడ్ ఏంటో రికగ్నైజ్ చేయండి. రికగ్నైజ్ చేసి ఆ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్లో సెలెక్షన్ చేసుకోండి. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ విత్ మై టీమ్. జోసెఫ్ సార్ ఇందాక చెప్పినట్టుగా దే ఆర్ నాట్ జస్ట్ మై టీమ్, దే ఆర్ మై ఫ్యామిలీ. ఆల్ ది బెస్ట్.